షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతాన్ని సన్నిధిలో మనం అనుదినం కూడా ఆత్మీయ ఆహారం చేత మన ఆత్మీయంగా బలం పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా ఆత్మీయ ఆహారమైన జీవ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి హబకుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అవును ప్రియులారా, పరమ తండ్రి తన యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఆజ్ఞలు కట్టలను అనుసరించడం ద్వారా మనం నీతిని పొందుకుంటున్నాం. ఆ నీతిని మనం నెరవేరుస్తూ నీతిమంతుడైన యెహోవా రక్తం ద్వారా కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధమైన స్థితిని మనం కలిగి ఉండడం ద్వారా, ఆయన యందు విశ్వాసము ద్వారా మనం ఏం చేయబడుతుంటే ఈ భూమి మీద మనము ఎలా బ్రతకాలో ఆయన మనకు నేర్పుతాడు. ఆ యొక్క బ్రతుకును ఆయన మనకు దీవెనకరంగా ఆస్వాదకరంగా మారుస్తాడు. ఆ జీవితాన్ని సార్థకం చేస్తాడు. సుమా ప్రియులారా, ఆ నీతిమంతుడైన యెహోవా నందు విశ్వాసం ఉంచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఏమాత్రం మర్చిపోడు సుమా, ఆయన విడిచిపెట్టాడు సుమా. కాబట్టి సర్వోన్నతుడైన జీవాధిపతిని యెహోవా యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ భూమి మీద నీతిమంతుడు ఈ యొక్క నీతిని అనుసరించడం బట్టి ఆ నీతి అతన్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది, అతన్ని బ్రతికింపజేస్తుంది, అతన్ని జీవింపజేస్తుంది, అతన్ని నడిపింపజేస్తూ వస్తుంటుంది. ఈ లోకములో నీతిమంతమైన జీవితము జీవించడము ద్వారా ఆ సర్వోన్నతుడు వారికి తోడుగా ఉంటాడు. ప్రతి కీడు అపాయించి తప్పిస్తాడు, వారిని బలపరుస్తాడు, వారిని ధైర్యపరుస్తాడు, వారిని నడిపిస్తాడు. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం ఉంచడము ద్వారా ఆ విశ్వాసము, ఆ యొక్క నమ్మకము ఎవరి మీద ఉంచాడు? సర్వోన్నతుడైన సర్వాధికారి అయిన సర్వశక్తుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆ విశ్వాసం అతను ఏం చేస్తుందంటే దృఢపరుస్తుంది, బలపరుస్తుంది. ఈ భూమి మీద ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా నా ఎలోహిమైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఆయన ఈ శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు, నన్ను బ్రతికిస్తాడు, నన్ను పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు అనే విశ్వాసాన్ని బట్టి అతను తన యొక్క జీవితాన్ని ముందుకు సాగుతూ ఉంటాడు. సుమా, తన జీవితంలో ఆయన ముందుకు వెళుతూ వస్తుంటాడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ ఆటుపోట్లను కూడా ఎదుర్కొంటూ జయిస్తూ ముందుకెళ్తుంటాడు నీతిమంతుడైన వారు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసము గొప్పది. అందుకే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురు. వారు మోవేస్తూ ఆనందిస్తూ సంతోషిస్తుంటుంటారు. ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ తృప్తి ఆ యెహోవాలోనే ఉందని వారు ఆయన వైపు చూస్తుంటారు. కాబట్టి ఆ పరమతండ్రి వారికి అన్ని విధాలుగా సహకారిగా ఉండి నడిపిస్తాడు. ఆ విధంగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. ఇట్టి విధమైన వాక్యం పరమతండ్రి మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అన్నావు. కాబట్టి తండ్రి అయ్యా, నీ ద్వారా తన విశ్వాసమును తండ్రి అయ్యా తండ్రి పొందుకొని ఆ విశ్వాసాన్ని కనపరిచి నీ చేత తండ్రి ఈ లోకంలో యాత్ర తండ్రి ఆ విధంగా యాత్ర జీవితంలో తనకు అయ్యా అన్ని విధాలుగా నువ్వు ఉన్నావని నమ్మకంతో ముందుకు సాగుతాడు నాయన. అట్టి విధమైన విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ స్వామి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమస్య కృప కనికరము ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.